చిరుధాన్యాల కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, ఇది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సో వెంటనే నేర్చేసుకోవాలి. ఇంట్లో అందరూ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేసేయాలి. ఇంటిల్లి పాది మీద దీన్ని ప్రయోగం చేసి చూపించాలి. కానీ బాగా కుదురుతుందని అనిపిస్తుంది. కుడుములు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అదే కావాలి మనకి. స్టార్ట్ చేద్దాం మరి. ఇప్పుడు ఒక బౌల్ ఈ మాదిరి, ఇదిగో రైస్ ఫ్లవర్, బియ్యం పిండి. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. బియ్యం పిండి ఎక్కువ ఉండాలి. జొన్న పిండి అదొక కప్ వేసుకుంటే ఇది అరకప్పు లాగా. అంటే అట్లా నేనైతే అందాజ పంటేస్తాను. మామూలుగా అయితే ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇది కొంచెం తక్కువ వేసుకున్నా నడుస్తుంది. ఓకే. గోధుమ పిండి, జీలకర్ర, ఓకే, ఆవాలు, మినప్పప్పు, నానబెట్టిన శనగపప్పు, పల్లీలు. ఓకే, ఇవి వేయించుకున్న పల్లీలు. వేయించిన అవసరం లేదు, పచ్చి అయినా పర్వాలేదు. ఇలా ఉల్లి పొరక. ఉల్లి పొరక అంటే ఆనియన్ లీఫ్ ఉంటుంది కదా. కొంచెం నువ్వులు, కొంచెం పసుపు, మెంతి కూర. మెంతి కూర కొంచెం భారీగానే వేసుకోవాలి. మెంతి కూర బాగానే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇది మెంతి కూరతోటే బాగుంటుందా అండి? మెంతి కూర, ఉల్లి పొరక. ఓకే, అంటే స్ప్రింగ్ ఆనియన్స్. తగినంత సాల్ట్. ఓకే. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ వేసుకుందాము. ఓకే. సో ఇలా మనకి ఉండ చేసుకోవడానికి వచ్చేటట్టుగా కలుపుకోవాలి వాటర్ వేసుకుని జాగ్రత్తగా. సో మీ గురించి చెప్పండి మరి. ఖాళీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? నాకు దేవుడి పూజలు అంటే ఇష్టం చాలా. పారాయణం చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను. దానికి సంబంధించిన వత్తులు కానీ ఏవి కానీ చేసుకుంటాను. మళ్ళా ఇంట్లో వంటలు ఇప్పుడు ఏదైనా వెరైటీ కనిపించింది అనుకో టీవీలో ట్రై చేస్తాను. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త భోజన ప్రియులా? మాది వైశ్య కదండి, మాది ఎక్కువ తినడమే అంటారు చూడు అట్లా. కానీ మీ ఇళ్లలో చాలా వెరైటీస్ ఉంటాయండి. చాలా అండి కదా. స్నాక్స్ ప్లస్ ఫుడ్, పికిల్స్ కానీ పళ్ళు కానీ ఏవి కానీ కంపల్సరీ డైలీ మాకు డైలీ పికిల్ ఉండాలి, రోటి పచ్చడి ఉండాలి, పొళ్ళు ఉండాలి. మెయిన్ మాకు పొడి. ఫస్ట్ పొడితోనే స్టార్ట్ చేస్తాం మేము. ఓకే. ఈవెన్ పెళ్ళిళ్ళు భోజనాలన్నప్పుడు కూడా అలాగే పెడతారా? పొళ్ళు, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, మళ్ళా ఆవకాయ అవి కూడా పెడతాం. మామిడికాయ పచ్చళ్ళు అవి కూడా పెడతాం మేము. ఓకే. భోజన బంతులు ఏముంటాయండి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి? అన్ని ఇప్పుడైతే వెరైటీస్ చాలా వచ్చినాయి. ఒకప్పుడు ఇన్ని గణం లేకుండేనండి. మామూలుగా అయితే బూందీ లడ్డు అని, బాలుషాలు అని అవే పెడుతుండ్రి. ఇప్పుడైతే ఎన్ని రకాల స్వీట్స్ అంటే అన్ని రకాల స్వీట్స్ వచ్చినాయి. కానీ ఇంట్లో చేసుకున్న స్వీట్లు బయటలాగా ఉండవు కదా. ఇంట్లో చేసే స్వీట్లు ఇంట్లోనే మంచిగా ఉంటాయి. కానీ ఎక్కువ మా పిల్లలు కూడా బయట స్వీట్స్ ఎక్కువ ఇష్టపడరు, ఇంట్లోనే ఇష్టపడతారు. ఓకే. ఇప్పుడు ఇవి చేసాం కదా మాధురి, ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇది చేసింది. సో దాని చిన్న చిన్నగా మనం సైజు కావాల్సినంత చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయనా? అయితే ఒక్క నిమిషం. ఇడ్లీ కుక్కర్కి వాటర్ నెయ్యి నూనె రాద్దాం. ఓకే. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. కాస్త స్పైసీగా ఉండడానికి. ఆ స్పైసీనెస్ ఉందంటే మనకి నంజులకి ఇంకేమీ అవసరమే ఉండదు. అందుకే పిల్లలకి ఏమైతుంది అంటే ఇట్లా పట్టుకొని కూడా తినొచ్చు. ఓకే. చేస్తే తొందరగా ఉడుకుతుంది. ఫ్లాట్గా చేస్తే తొందరగా ఉడుకుతుంది. అలానా? ఓకే.
దీన్ని 2 విధాలుగా చేస్తారు మాధురి. ఒకటేమో బాయిల్ వాటర్ అయినాక అందులో వేస్తారు. ఓహోహో, బాయిల్ అవుతుంటది కదా వాటర్ లా, ఈ బండ్లు వేస్తారు. అట్లా వేస్తే ఏమైతుందంటే వాటర్ అది పిండి అంతా అట్లా అంటుకున్నట్లు అవుతుందని ఇడ్లీ కుక్కర్లో వేస్తే కొంచెం తిన్నట్లు మంచిగా అవుతుంది పట్టుకోవడానికి. అయితే వాటర్ లో వేసి ఉడికిస్తే ఇది బ్రేక్ అవ్వకుండా? అవునా, బ్రేక్ ఏం కాదు. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది ½ అన్ అవర్ పెట్టాలి. ఓకే, ½ అన్ అవర్ పడుతుంది. ½ అన్ అవర్ పడుతుంది, ఎందుకంటే అన్ని జొన్న పిండి తొందరగా ఉడకదు కదా, కాబట్టి అన్ని పచ్చి వేసాం కదా, పల్లీలు కానీ మినపప్పు కానీ, అందుకే ఒక ½ అన్ అవర్ అయితే దానికి తినడానికి మనకు మంచిగా ఉంటది. ఓకే రాణి గారు, సో మనకి కుడుములు రెడీ అయిపోయినా చూద్దాం. రెడీ అయినాయో లేవంటే ఇట్లా స్పూన్ తోని కొడితే, ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే దానికి అంటుకోవద్దు స్పూన్ కి. ఓకే, అయినట్లు రెడీ అయినట్లు. ఇప్పుడు తిద్దామా మాధురి? చాలా ఈజీగా కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకుందాము. నూనె రాయడం వల్ల దానంతా అదే లేస్తుంది మన. కుడుములు అంటే రౌండ్ గా ఉంటాయి, బాల్స్ లాగా అనుకున్నాం, కానీ ఇలా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా హెల్దీ ఫుడ్, పిల్లలకు కానీ మనకు కానీ. అయితే ఇది హెల్దీ ఫుడ్, పైగా కుడుములు ఇలాంటివన్నీ కూడా దైవానికి నైవేద్యంగా మనము పెట్టాలి. ఇది మా దగ్గర మేము సంక్రాంతి ముందు నెల నుంచి, సంక్రాంతి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ అమాస వస్తుంది కదండి, అప్పటి నుంచి సంక్రాంతి వరకు చేస్తామండి. ఇది కంటిన్యూస్ గా? లేదు, అప్పటి వరకు సంక్రాంతి వరకు 2-3 టైమ్స్ చేస్తాం మేము. అంటే ఏదన్నా ఉంటుందా అలా ఇది చేసుకోవాలి ఖచ్చితంగా? అంటే మా దిక్కు వైశ్య దిక్కు అలా చేస్తాం మేము. ఇది అమాస దసరా, డిసెంబర్ దసరా అమాస వస్తుంది కదా, అప్పటి నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు చేస్తాం మేము. ఇది ఎప్పుడైనా ఒక 2-3 టైమ్స్ చేస్తాం. ఇప్పుడు ఏమైతుందంటే హెల్దీ ఫుడ్ కాబట్టి ఎప్పుడు చేసుకున్నా నడుస్తుంది అన్నట్లు ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడైతే అప్పుడు అట్లనే చేసేవాళ్ళం మేము. ఇది కానీ పెద్దవాళ్ళు ప్రతిదానికి ప్రతి టైంకి పలానా తినాలి అని చెప్పేసి పెట్టడానికి కూడా రీజన్ ఉంటుంది. అదే, ఎందుకంటే అక్కడ ప్రకృతిలో చేంజెస్ కావచ్చు, మన బాడీకి ఏదో తక్కువ ఎక్కువ అవుతూ ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా మనం లోపలికి పంపించామంటే. అందుకే డిసెంబర్ లో అమాస అయిపోయినాక స్టార్ట్ చేస్తే మనకో సంక్రాంతి అయిపోయే వరకు చేస్తూనే ఉంటాం. ఓకే ఓకే, అంటే మనకి కాస్త చలికాలము ఏవి పెద్ద తినాలనిపించదు, సో తక్కువ తింటూ ఉంటాము, వదిలేస్తూ ఉంటాము. అలాంటప్పుడు కాస్త ఇది తిన్నామంటే మనకి కావాల్సినవి, బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్, విటమిన్స్ కానీ ఏది కానీ వస్తుంది. ఇందులో ఏముంది, జొన్న పిండిగా మాత్రమే విడివిడిగా తినరు కాబట్టి ఇలా అన్ని జొన్న పిండి, గోధుమ పిండి, బియ్య పిండి, మెంతి కూర, ఉల్లి పొరక అవే వేస్తాం కాబట్టి, చిరుధాన్యాలు మామూలుగా వేసేది చిరుధాన్యం. దానివల్ల పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్ కానీ చాలా మంచిది. ఇది ఒక్కటి తిన్నా మనకు సరిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేసినంత వస్తుంది, శక్తి వస్తుంది ఇందులో. అవును, ఇలాగ ఇన్స్టెంట్ గా ఉంది కాబట్టి మనం ట్రావెలింగ్ లో ఏం చేసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. చాలా బాగుంది. సరే ఇచ్చేసేయండి. టేస్ట్ చూసి చెప్పు నాకు. కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి, చిన్నగా కలర్ఫుల్ గా ఉన్నాయి. సో చూసారు కదా, చిరుధాన్యాల కుడుములు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిరుధాన్యాల కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, బియ్యం పిండి, మెంతి కూర, గోధుమ పిండి, కొత్తిమీర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, పసుపు, ఉప్పు, నూనె, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. చిరుధాన్యాల కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, ఉల్లికాడలు, నువ్వులు, పసుపు, మెంతికూర, కొత్తిమీర, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా తీసుకుని ఫ్లాట్గా ఒత్తుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిరుధాన్యాల కుడుములు రెడీ.